హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు ఉగాది పండగ రోజు చేసుకునే ఉగాది స్పెషల్ రెసిపీ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో, మనం పండగ రోజు ఉగాది పచ్చడితో పాటు చాలా రెసిపీస్ చేసుకుంటాం కదా! దేవుడికి ప్రసాదం పెట్టడానికి. సో, అందులో ఈ బూరెలు కూడా ఒకటి కదండీ! సో, ఇదెలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి. దీనికి ముందుగా పిండి కోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో ఆ కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకోండి. ఇది బాగా వాష్ చేసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోండి. సో, సేమ్ మనం దోసకెలా చేస్తామో అలా 5 గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. సో, గ్రైండ్ చేసుకున్నాక మీరు మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా బ్యాటర్ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. నేను 1 నైట్ ఫర్మెంట్ చేసుకున్నానండి పిండి. మీరు ఒకవేళ వెంటనే ఏసుకోవాలంటే ఒక చిటికెడు సోడా ఉప్పేసుకొని మీరు బూరెలు చేసేసుకోవచ్చు. ఫర్మెంట్ చేసుకున్నప్పుడు కూడా మీకు సాఫ్ట్‌గా ఉంటది. లేదా మీరు సోడా ఉప్పేసుకొని వెంటనే చేసుకున్నా కూడా మీకు పిండి బానే ఉంటది. సో, ఇలా స్టఫ్ పెడితే కింద పడిపోకుండా ఉండేలాగా బ్యాటర్ చేసుకోండి. సో, స్టఫింగ్ కోసం 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. సో, ఇది బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మీరు ఒక 1 అవర్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ చాలండి. 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాక ఇది మీరు ప్రెషర్ కుక్ చేసుకోండి. సో, ఇది ప్రెషర్ కుక్ మీకు 3 విజిల్స్ సరిపోతదండి. సో, అదే వాటర్‌లో మీరు కుక్కర్‌లో వేసేసుకొని ఒక 3 విజిల్స్‌తో ప్రెషర్ కుక్ చేసేసుకోండి. సో, ఇంకా ప్రెషర్ రిలీజ్ అయిపోయాక మీకు కొద్దిగా వాటర్ ఉంటాయి. అవి కూడా స్ట్రెయిన్ చేసేసి మీరు ఇలా ప్లేట్‌లో డ్రై చేసుకోండి. కూల్ అయ్యాక దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇది బాగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. పలుకెక్కడ తగలకుండా మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో, మీకిలా గ్రైండ్ చేసుకున్నాక చూసారా? ఇది ఇంత మెత్తగా వేసుకోవాలి. ఎక్కడ పప్పు తగలకూడదు. బాగా మెత్తగా వేసుకోవాలి. సో, దీనికి సేమ్ కప్పుతో అంటే 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదా! 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కొంచెం పడతదండి. సో, ఇది కూడా మిక్సీలో బాగా కలిసేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను జాగరీ పౌడర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బెల్లం గడ్డ అయింటే బాగా తురుముకొని వేసుకోండి. సో, జాగరీ పౌడర్ అయితే ఈజీగా మీకిలా కలిసిపోతది మిక్సీలో వేసినప్పుడు. చూసారా? ఇంక స్టఫింగ్‌కి ఇది రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్‌లో తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 2 కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చూసారా? అంతా సాఫ్ట్‌గా ఉంది గదా! సో, ఇందులో కొంచెం మనం ఎలైచీ పౌడర్ ఒక 2 ఏలకులు తీసుకొని అంటే ఒక 1/4 టీ స్పూన్ ఉంటుంది. ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోండి. అండ్ నేను కొద్దిగా జీడిపప్పులు చిన్న ముక్కలుగా చేసి నెయ్యిలో వేపుకొని అవి కూడా వేసుకున్నానండి. మనం తింటున్నప్పుడు మధ్యలో జీడిపప్పులు తగులుతూ బావుంటది. సో, దీన్ని ఇంకా రౌండ్‌గా బాల్స్ చేసి పెట్టేసుకోండి. ఇంకా మీకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. సో, ఇవి మధ్యలో జీడిపప్పులు తగులుతూ తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో, ఇంకిది చూసారా? ఎక్కడ రౌండ్‌గా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్ చేసుకోవచ్చు. నాకివి 10 వచ్చాయి. సో, డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకొని మన బ్యాటర్ ఉంది కదా! ఆ బ్యాటర్‌లో ఈ బాల్ డిప్ చేసుకోండి. సో, ఇలా బాల్ ఏసినప్పుడు కిందకెళ్ళిపోకూడదు బాల్. అప్పుడు బ్యాటర్ లూజ్‌గా ఉన్నట్టు లెక్క. సో, ఇలా మొత్తం కవర్ చేస్తూ బ్యాటర్‌ని ఎక్కడ బెల్లం కనిపియకుండా కవర్ చేస్తూ ఇది ఇంక మీరు ఆయిల్‌లో వేసేసుకోవడమే. నాకు 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. నాకు దానికి 10 బూరెలయ్యాయి. మీరింకా ఎక్కువ కావాలంటే డబుల్ క్వాంటిటీ చేసుకోవచ్చు. సో, ఇది జాగ్రత్తగా అన్నీ 1 బై 1 వేసేసుకొని ఒక సైడు కాలాక ఇంకో వైపుకి తిప్పుకోండి. సో, 2 సైడ్స్ మీకు ఫ్రై అయ్యేదాకా ఈ మాత్రం కలర్ వచ్చేదాకా అలా ఫ్రై చేసుకోండి. సో, ఇది జాగ్రత్తగా 1 బై 1 రెండో వైపు కూడా కాలడానికి ఫ్లిప్ చేసుకోండి. సో, మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి కూడా చేస్తాం కదండీ! ఆ పచ్చడి కూడా నా ఛానల్‌లో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో, చూసారా? బూరెలు మంచి కలర్‌ఫుల్‌గా 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయి కదండీ! ఇంకా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 వైపులు బాగా కాలాయా లేదా చెక్ చేసేసుకొని మీరింక తీసేసుకోవచ్చు. సో, ఇంకా అన్నీ అలాగే అండి. సో, ఇంకా మిగతా బూరెలు కూడా ఇలాగే సేమ్ పిండిలో డిప్ చేసి వేసేసుకుంటుంటే మీకు బూరెలు రెడీ అయిపోతాయి. సో, ఇందుకు మెయిన్‌గా ముందు బ్యాటర్ రెడీ చేసుకోవడం, నెక్స్ట్ లోపల స్టఫ్ రెడీ చేసుకుంటే మీకు బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, చూసారా ఎంత బాగా వచ్చాయో బూరెలు. రౌండ్‌గా మీకెక్కడ బెల్లం బయటికి రాకుండా, స్టఫ్ రిలీజ్ అవ్వకుండా ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేసుకోవాలండి.
సో అంతే అండి, మీకు పూర్ణం బూరెలు రెడీ. ఇవి వేడిగా తిన్నా, కూలయ్యాక తిన్నా చాలా బావుంటాయండి. పైన పిండి వల్ల లైట్‌గా క్రంచీగా ఉండి, లోపల సాఫ్ట్‌గా ఉండి, మనం జీడిపప్పులు కూడా వేసాం కదా! తింటున్నప్పుడు అవి గూడా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఉగాది రోజు మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.